ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు అండి. అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఆత్మీయ జీవితంలో ఎక్కవలసిన కొన్ని మెట్ల గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఒక బిల్డింగ్ పైకి ఎక్కాలనుకోండి, ఒక్కొక్క మెట్టు పైకెక్కితేనే ఆ మెట్ల ద్వారానే మనం పైకి ఎక్కగలం. ఎగిరి ఎక్కామనుకోండి, అది చాలా డేంజర్. ప్రైస్తలో కాబట్టి ఈ సమయంలో ఆత్మీయ జీవితంలో ఏ విధంగా మనం ఒక్కొక్క మెట్టు పైకెక్కాలి కొన్ని మాటలు మనం చూసినట్లయితే, దేవుని మనం నమ్మటం ద్వారా నీతి వస్తూ ఉంది. అలాగే గలతీలకు రాస్తున్నటువంటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మొదటి మెట్టు దేవుని నమ్ముట. ఆత్మీయ జీవితంలో కొన్ని మెట్ల గురించి చెప్తానన్నాను కదా. మొదటి మెట్టు ఏంటంటే దేవుని నమ్ముట. అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు దేవుని నమ్మి ఆయన పిలుపుని బట్టి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఆయన బయలుదేరమంటే బయలుదేరిపోయాడు. అబ్రహాము దేవుని మాటకు విధేయుడై ఆయన పిలిచాడు, ఈయన బయలుదేరిపోయాడు. అడ్రస్ ఏం చెప్పలేదు ఆయన. అబ్రహామా, నువ్వు బయలుదేరు, నేను చూపించే దేశానికి నీవు బయలుదేరన్నాడు. ఇంకా చూపించలేదు. అబ్రహాం బయలుదేరిపోయాడు. ఈ విధంగా బయలుదేరిపోవటానికి గల కారణం ఏంటంటే అతడు దేవుని నమ్మెను. నీతి అనేది ఎలా వస్తుందంటే, మన వాళ్ళు చాలామంది పుణ్య నదుల్లో మునిగితే నీతి వస్తుందని, అలాగే కొన్ని ధర్మకార్యాలు చేస్తే నీతి వస్తుందని ఇలాగ నమ్ముతారు. మంచిదే, అవి ధర్మకార్యాలు మంచిది, అన్నదానం మంచిది, వస్త్రదానం మంచిది. ఏమండి, ఇలాగే కొన్ని దానాలు చేస్తూ ఉంటారు. దానాలు మంచియే. బైబిల్ కూడా ధర్మకార్యాల గురించి దానాధర్మం చేయటం మంచిదని చెప్తూ ఉంది. అయితే నీతి అనేది అబ్రహాము దేవుని నమ్మాడంటే అది అతనికి నీతిగా ఎంచబడింది. అలాగే ఈరోజు ప్రభువు నమ్మినటువంటి మనం కూడా యేసు ప్రభువారు నా పాపముల కొరకు ఆయన ఈ భూమి మీద జన్మించారని, ఆయన నా పాపముల కొరకు ఆయన సిలువలో వెల చెల్లించారు, నా పాపముల కొరకు సిలువలో రక్తం చిందించారని, అలాగే ఆయన మరణించి తిరిగి లేచారు 3వ దినాన్ని అని నమ్మాలి. హల్లెలూయా. దేవుని నమ్మితే నమ్మటం వలన ఏమొస్తుంది? నీతి అనేది వస్తుంది. ఇది మొదటి మెట్టు. రెండవ మెట్టు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో ఇక్కడ దైవజనుడైనటువంటి పేతురు గారు ఏమంటున్నారంటే, అప్పుడు పేతురు, చదవండి ఒకరు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. చాలండి. ఇక్కడ రెండవ మెట్టు ఏంటంటే, ఒకటి నమ్మాలి, నమ్మిన తర్వాత రెండవ మెట్టు మార్పు చెందాలి. దానినే బైబిల్ చెప్తుంది మారు మనస్సు. మారు మనస్సు అంటే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి కూడా చూస్తే అక్కడ కోపము, ఆగ్రహము, అలాగే అపవిత్రత, వీటన్నిటినీ, జారత్వము, అభిచారములు, వీటన్నిటిని కూడా విడిచిపెట్టేసి నవీన స్వభావాన్ని ధరించమని వాక్యం సెలవిస్తూ ఉంది. మనకు బాగా తెలిసినటువంటి ఎవరైనా పాదు పెట్టారంటే నేనున్నాను అంటది గొంగళ పురుగు. ఏమండి, పచ్చని చెట్లను కొన్ని ములగ చెట్ల దగ్గర ఎక్కువ ఉంటుంది. ఈ గొంగళ పురుగు చూడండి, గొంగళ పురుగుని ఎవరు కూడా ఇష్టపడరు. అది చూడటానికి ఎలా ఉంటుంది? అసహ్యంగా ఉంటుంది. ఆ గొంగళి పురుగు ఎవరు ఒంటి మీద ఇప్పుడన్నా పాకిందనుకోండి, దాని నూగు అంతా కూడా మంట దురదలాగాను మంటలాగాను చాలా ఇబ్బంది పడతారు. గొంగళి పురుగును చూస్తేనే వ్యాక్ అని అసహించుకుంటారు.
ఈ గొంగళ పురుగు ఆ పసర ఈ పసర ఈ పసర ఆ పసర తిని తిని అది ఎవ్వరికి జనసంచారం లేనటువంటి ఒక చోటుకి వెళ్ళి ఏం చేస్తుందంటే గూడు కట్టుకుంటుంది. గూడు కట్టుకున్న తర్వాత తన ఆ పాత శరీరాన్ని, ఆ మాలిన్యాన్ని అక్కడ విడిచిపెట్టేసి రెక్కలు కలిగి తర్వాత ఏం చేస్తుందంటే అది ఎగురుకుంటా వస్తుంది. దానిని మనం ఏమంటామంటే సీతాకోక చిలుక. గొంగళ పురుగు ఒక వ్యక్తి మీద ఒకవేళ పోకుందని అనుకోండి, వ్యాక్ అని దాన్ని వెలకొట్టేస్తాం. కానీ అదే సీతాకోక చిలుక వచ్చి వాలిందనుకోండి, బా నా మీద కాబట్టి ఈ సీతాకోక చిలుక వాలింది అని దానిని వెలగొట్టరు. అలాగే మారు మనస్సు అంటే పూర్వం ఏదైతే దేవునికి నచ్చనిది, ఆయన ఇష్టపడని మనలో ఉన్నదో దాన్ని ఏం చేయాలంటే పూర్తిగా విడిచిపెట్టేయాలి. పూర్తిగా విడిచిపెట్టేయకుండా ఇంకా మనము దేవుని పిల్లలుగా చూడండి, ఇంకా శరీర కార్యాలు మనలో ఉన్నాయి అనుకోండి, నిజమైన లోతైన మారు మనసు పొందినట్టు కాదు. ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయంలో మాటలు చదువుకుందాం మనం. తేండి కొలసి 3వ అధ్యాయము 7వ వచనం నుంచి. ఇప్పుడైతే మీరు కోపమును ఆగండి ఏంటి కోపం అంటే అనవసరమైన కోపాన్ని విడిచిపెట్టేయాలి. కొంతమందికి ఏదో నాకు వచ్చిందంటేనా అని సాగదీస్తారు. ఏంటి కోపం? బైబిల్ గ్రంథంలో ఎవరైతే అనవసరంగా కోపించారో వారి కోపమే వారికి శత్రువు అయిపోయింది. ఆదికాండం 4వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతని పేరు కయ్యను. నేను చెప్పేస్తాను. ఈ కయ్యను కోపం ఎక్కువ, చాలా కోపం. అన్నదమ్ములు ఇద్దరు భక్తి చేస్తున్నారు. కయ్యూను తమ్ముడు హేబేలు. హేబేలేమో నీతిగా భక్తిగా చాలా చక్కగా దేవుని యొక్క మాటలు అనుసరించి నడుచుకుంటూ ఉన్నాడు. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను వ్యవసాయదారుడు. హేబేలు తన మందలో కొన్నింటిని శ్రేష్టమైన తొలుచూలుది, క్రొవ్వినది, శ్రేష్టమైన దేవునికి బలిస్తూ ఉన్నాడు. ఇతను కూడా వాళ్ళ అన్నయ్య కూడా తన పంటలో కొంత తీసుకెళ్ళి దేవునికి ఇస్తూ ఉన్నాడు. కానీ హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడంట. హేబేలును అతని అర్పణను కూడా లక్ష్య పెట్టాడంట. కయ్యూను మాత్రం అతని అర్పణ కూడా లక్ష్య పెట్టలేదంట. ఎందుకంటే ఇతను ఎలాగ ఇస్తున్నాడంటే పిసినారులాగా ఇస్తున్నాడు. ఇవ్వాలా వద్దా, ఇవ్వాలా వద్దా, ఎంత ఇవ్వాలా ఆయన ఇమ్మనలేదు. దేవుడు ఇచ్చుట అనేది మనసాక్షిలోనే పెట్టాడు. అప్పుడు ధర్మశాస్త్రం లేదు, వాళ్ళకి ఎవరు బోధించలేదు కూడా. అంటే దేవుడు మనల్ని పుట్టించాడు, మనం కష్టపడుతున్నాం కనుక దేవుడు మనకి ఇచ్చిన దానిలో కొంత ఏం చేయాలి, దేవునికి ఇవ్వాలి అనే ఆ మనసు వీళ్ళిద్దరికీ వచ్చింది. ఇద్దరూ ఇస్తున్నారు. అయితే హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడంట. హేబేలును అతని అర్పణను కూడా అంగీకరించాడంట. కయ్యూని అర్పణను మాత్రం దేవుడు లక్ష్య పెట్టలేదంట. అందుకే కయ్యూనికి కోపం వచ్చిందంట. కోపం అని ఎలాగున్నాడంటే ఒక ముర్రంబితనంతో తలదించుకుని తిరుగుతున్నాడు. దేవుడు అన్నాడు, కయ్యూను అంత కోపం ఏంటయ్యా నీకు, ఆ ముఖం అసలు బాగాలేదు. చూడండి, కోపం ఉన్న వాళ్ళ ముఖం చూడండి ఇప్పుడు ఎలా ఉంటుంది, ఈ ముఖం ఏంటో బాబు అన్నట్టుగా ఉంటుంది. ఫోటో కోసం ఒక పోజ్ ఇస్తారు చూడండి, ఎంత ఎలా ఉంటుందో ముఖం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ కయ్యను ఏంటది, నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకుంటావు కదా, నువ్వు సత్క్రియ చేయలేదు, తలదించుకుని తిరుగుతున్నావు అని చెప్పేసి అంత కోపం ఏంటయ్యా నీకు అని చెప్పేసి అన్నాడు ఆయన. అంటే అనుకుంటా అటు ఇటు కంగారుతో కుళ్ళు దొక్కుతూ ఉన్నాడు. అయితే కపటంగా ఒకరోజు, ఒరే తమ్ముడు పొలంలోకి వెళ్దాం రారా అని పిలిచి హేబేల్ని ఏం చేశాడంటే పొలానికి రమ్మని అతని మీద పడి అతను చంపేశాడంట. అంటే అతని కోపం చూడండి పాపానికి దారి తీసేసింది. కొన్నిసార్లు కోపం లేకపోతే పనులు. టీచర్ గారు ఉన్నారు మన మధ్యలో, పిల్లల మీద కోపపడకపోతే మాట వింటారండి, మాట వింటారు. అంటే కొన్నిసార్లు కోపపడాలి. అలాగే ఇంటిలో పిల్లలు కూడా తల్లిదండ్రులు కోపపడకపోతే వాళ్ళ క్రమశిక్షణలోకి రారు. అంటే ఈ క్రమశిక్షణలో నడిపించడానికి కోపం వేరు,
కోపం లేకపోతే కొన్నిసార్లు పనులు అవ్వవు, కానీ కోపపడండి కానీ పాపం చేయకండి అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ కయ్యను కోపం బైబిల్లో కోపించినటువంటి కొందరు వ్యక్తుల జీవితాల్లో దేవుని యొక్క కృపను, ఆశీర్వాదాన్ని పోగొట్టేసుకున్నారు. ఒకటి, కయ్యను చంపేస్తే ఆ తమ్ముని యొక్క రక్తము భూమిలో నుంచి దేవునికి మొరపెడుతుంటే రక్తపు మొర్ర దేవుడు ఆలకించాడంట. ఏ మొర్ర? రక్తపు మొర్ర దేవుడు ఆలకించాడంట. ఆలకించి కయ్యను, కయ్యను నీ తమ్ముడు ఎక్కడ? నా తమ్ముడికి నేను కావాలి వాడినా ఏమో అంటాడు. నీ తమ్ముడు ఎక్కడ అంటే, నా తమ్ముడికి నేను కాపలా ఉన్నానా? నాకేం తెలీదు. ఎవరితో? దేవునితోనే. అప్పుడు ఆయన అన్నాడు, నీ తమ్ముని రక్తము భూమిలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. గమనించండి, రక్తపు మొర్రే దేవుడు ఆలకించాడంటే మన ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకించాడా? ఖచ్చితంగా ఆలకిస్తాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు నీవు ఈ భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై తిరుగుతావు అని తన నుదుట ఒక ముద్ర వేసేసాడంట. ఎవరి నుదుట? ఈ కయ్యూని యొక్క నుదుట. అంటే అతను చూసినటువంటి వాళ్ళు, ఓహో ఇతను దేశ దిమ్మరే అని ఒక ముద్ర వేసేసాడంట. అంటే తన కోపం తనకేమైపోయింది? శత్రువైపోయింది. నేను అడుగుతాను, బైబిల్లో అనవసరమైన కోపపడి దేవుని కృపను పోగొట్టుకున్న వాళ్ళని ఎవరన్నా చెప్పండి. యోనా కోపడ్డాడు. ఒక చోటకి వెళ్ళమంటే ఒక చోటకి వెళ్ళాడు. తర్వాత దేవుడు తుఫాను పంపిస్తే నేను చచ్చిపోయినంతగా న్యాయం వచ్చేటి ఎక్కడ కొండెక్కి కూడా ఉంటాడు. అదిగో నువ్వు కనికరించాల దేవుడు అని నేను వెళ్ళాను, నువ్వు కనికరించేసావు అని మళ్ళీ అక్కడ కోపపడ్డాడు. ఎవరు? యోనా. అంటే అతని ప్రారంభం నుంచి అతనుకున్న కోపం సముద్రంలో పడి చేప కడుపులోకి వెళ్ళి 30 తిప్పలు పడి 30 చెరువులు నీళ్ళు తాగినందుకంటే ఎక్కువైపోయింది అతని కోపం. అలాగే చెప్పండి, కోపడినట్టు అనవసరంగా కోపడినాడు. యోనా కోపడ్డాడు. బిలాము గాడిదతో దేవుడు మాట్లాడినప్పుడు బిలాంకి ఏమొచ్చింది? నా చేతుల కత్తి ఉంటేనా అన్నాడు, కోపడ్డాడు. అలాగే మిక్కిలి సాత్వికుడు, భూమి మీద ఉన్న వాళ్ళందరిలో మంచి సాక్ష్యం పొందాడు ఆయన. చెప్పండి, ఎవరైనా? మోషే. కానీ మోషే కూడా ఒక సందర్భంలో కోపడ్డాడు. ఎక్కడ? దేవుడు ఇజ్రాయేలీలు వారు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళందరూ మంచినీళ్ళు కావాలని మోషే దగ్గరికి వచ్చినప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు. దేవుడు అన్నాడు, నీవు బండకు ఆజ్ఞాపించు, నీళ్ళు ఇస్తానన్నాడు. దేవుడు వెళ్ళి ఆజ్ఞాపించాడు. అక్కడ ఒక మాట అనేసాడు, కోపం వచ్చింది. ప్రజలు అలా పోరు చేశారు, ముష్కరులారా, మీకోసం ఈ బండ నుండి నీళ్లు నేను మీకు వరకు తెప్పించాలా అని బండను కొట్టేశాడంట. దేవుడు అన్నాడు, నీవు నా పరిశుద్ధతను సన్మానించలేదు. నేను ఆజ్ఞాపించమన్నా, నువ్వేం చేసావు? కొట్టావు. నా పరిశుద్ధతను నువ్వు సన్మానించలేదు కనుక నువ్వు దూరం నుండి కానాను చూస్తావు కానీ ఆ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేవు అనేసాడు. అయ్యో బాబోయ్. అందుకే ఇక్కడ అంటాడు, శరీర కార్యాల్లో లేదా మారు మనసు పొందినటువంటి విషయాల్లో వారిలో ఉండవలసిన ఏంటంటే అనవసరమైన కోపం ఉండకూడదు. ఏముండకూడదు? ఆత్మీయ జీవితంలో ఎక్కవలసిన మెట్ల గురించి చెప్తున్నానమ్మా. మొదటి మెట్టు ఏంటంటే నమ్మాలి. రెండవ మెట్టు ఏంటి? మారు మనసు. మారు మనసు అంటే కోపం ఉండకూడదని. ఇంకా కోపము, ఆగ్రహము. ఆగ్రహం అంటే ఏంటి? ఆగ్రహం అంటే ఏంటి? కోపాన్ని మించింది. కోపం వచ్చింది, అటువైపు ఇటువైపు నువ్వు అలాగంటే నువ్వు అలాగా తిట్టుకున్నారు, మాట పెరిగిపోయింది. ఈ మాట పెరిగిపోయి ఇప్పుడు ఫోర్స్ ఎక్కువైపోయింది. ఏయ్ అంటే ఏయ్ రా అంటే రాదు. ఇప్పుడు ఆగ్రహం వచ్చేసింది, వెళ్ళి జుట్టు పట్టుకొని ఆగ్రహం వచ్చినప్పుడు ఏం జరిగింది? కొట్టుకునే అంతవరకు వెళ్ళిపోయింది. దీన్ని ఏంటంటారు? ఆగ్రహం. అందుకే కోపాన్ని విడిచిపెట్టాలి, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి. తర్వాత కోపము, ఆగ్రహము. మూడవది దుష్టత్వము. దుష్టత్వం ఎవడు చెప్పినా వెండు, నాకు అంతా తెలుసు, నాకు ఒకటి చెప్పక్కర్లే. ఒరే త్రాగటం మంచిది కదమ్మా, ఆరోగ్యం పడదు. నువ్వు నాకు చెప్పేదేంటి? నాకు అంతా తెలుసు. డ్రగ్స్ వాడద్దు,
నాకు తెలుసు నువ్వు చెప్పక్కర్లే. ఆడు నాకు చెప్పేదేంటి అంటే పెద్దలని ఒకవేళ ఎవరైనా పెద్దలు బుద్ధి చెప్తున్నా కానీ ఆ పెద్దల మాట తిరస్కరించి మాటలు తోలనాడటం ఉందో చూస్తారా, దుష్టత్వం. ఇలా ఉండటం మంచిది కాదు. కుర్రవాడివి, యవనస్తురాలు జాగ్రత్తగా ఉండమని నాకు అంత తెలుసు, నువ్వు ఏం చెప్పక్కర్లేదు, నా ఇష్టం. ఏంటిది? దుష్టత్వం. ఆ దుష్టత్వము, దూషణ, ఇతరులను సులువుగా మర్యాద లేకుండా, గౌరవం లేకుండా దూషించేయటం, దేవుని దూషించడం, దూషణ, మీ నోట బూతులు. చూడండి, దేవుని పిల్లల నోట ఏముండకూడదు? దేవుని పిల్లల నోట ఏముండకూడదు? బూతు మాటలు ఉండకూడదు. మొన్న ఒక చోట పెళ్ళికి వెళ్ళాను. ఆ పెద్ద ఒక ఆయన ప్రభువు నమ్ముకున్నాడు, ఎప్పటి నుంచో ప్రభువులో ఉన్నాడు. ఏదో మాట సందర్భం వచ్చి ఊత పదాలు మాట్లాడేస్తున్నాడు. నువ్వు ఒక క్రైస్తవుడు, మన లోకానికి మాదిరిగా ఉండాలి, మీ నోట ఊత పదాలు అంటే బూతులు ఉండకూడదు అన్నాను. ఒకసారి వచ్చేస్తున్నాయండి, కోపం వచ్చినప్పుడు, ఈసుకొచ్చినప్పుడు వచ్చేస్తున్నాయండి. నీకు వచ్చేస్తున్నాయి అంటే నీకు ఇంకా మారు మనసు లేదు. దేవుని పిల్లల నోట ఎంత మీరు విసిగిపోయినా, మీ పైన ఉన్నటువంటి వారు లేదా ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఎవరైనా విసిగించినా, లేదా మీ ఎదుటి ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని ఎంత తిట్టుకున్నా హెచ్చరించండి, కానీ బూతులు రానివ్వకండి. మీ నోట బూతులన్నిటినీ కూడా విసర్జించండి. ఇంకా ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి. ప్రాచీన స్వభావం అంటే పుట్టినోట్లో ఏం రాస్తుంది? ప్రాచీన పురుషుని అని రాయబడి ఉంది. ప్రాచీన పురుషుని అని రాయబడి ఉంది. కాబట్టి అంటే మన పాత స్వభావం విడిచిపెట్టేయాలి. ఇందా చెప్పాం కదా, గొంగళి పురుగు ఏం చేసింది? ఒకప్పుడు గొంగళి పురుగు అది తన పాత శరీరాన్ని విడిచిపెట్టేసి ఇప్పుడు క్రొత్త శరీరాన్ని ధరించింది, రెక్కలు ధరించింది, చీతకోక చిలుకలాగా మార్పు చెందింది. ఇప్పుడు ఏం తింటుంది? పువ్వులలో ఉన్న మకరందాన్ని పీలుస్తోంది. అది సీతకోక చిలుకగా ఉండకముందు ఏం తినేది? పసర తినేది. కానీ ఇప్పుడు తేనె, ఆ పువ్వులలో ఉన్న మకరందాన్ని పీలుస్తూ ఉంది. అలాగే మనం కూడా మారు మనసు అంటే ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా విడిచిపెట్టేసి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలుక చొప్పున నడుచుకోవాలి, నవీన స్వభావాన్ని ధరించి ఉన్నారు అంటూ ఉన్నాడు. అలాగే గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, మారు మనస్సు అనేది ఒక ఎదిగినటువంటి అన్యులైనటువంటి వారికి, రక్షింపబడినటువంటి వారికి అవసరం. రక్షింపబడినటువంటి వారికి కూడా ఈరోజు మనసు మంచిగానే ఉంటుంది, రేపు ఎలా ఉంటుందో, ఎల్లుండి ఎలా ఉంటుందో, ప్రతిరోజు లేవటంతోనే ఈరోజు నా దేవునికి ఇష్టకరంగా నేను నడుచుకోవాలి అని ప్రతి ఒక్క వ్యక్తి ఒక తీర్మానం చేసుకోవాలి. అలాగే ఆ రోజు ముగిసిన తర్వాత నీవు నీ పడకకి వెళ్ళేటప్పుడు ఆలోచించుకోవాలి, ఈ రోజు అంతటిలో కూడా నా క్రియలలో, నా మాటల్లో, నా ఆలోచనలో ఎక్కడైనా దేవునికి విరుద్ధంగా మాట్లాడానా, దేవునికి విరుద్ధమైనటువంటి ఆయనకు నచ్చనట్టుగా నేను ప్రవర్తించానా, ఆయనకు నచ్చనటువంటి ఆలోచనలు ఏమైనా నేను ఆలోచించానా అని మనకు మనమే పరీక్షించుకోవాలి. హల్లెలూయా. అటువంటి ఏమైనా ఉంటే దేవా దయచేసి నన్ను క్షమించు అని అడగాలి. ఒకవేళ ఎవరికైనా విరుద్ధంగా ఒకవేళ మాట్లాడినా, సార్ మీకు పలానా మాటతో నేను బాధ కలిగించాను, అమ్మ పలానా మాట నీ మనసు నొప్పించగలిగించానేమో, మనసులో పెట్టుకోకమ్మా, తప్పు అయిపోయిందమ్మా, క్షమించండి అమ్మా అని ఏం చేయాలి? ఒకవేళ మాట్లాడితే క్షమాపణ అడగాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకా నిజమైన మారు మనసు అంటే వాక్యంలో మరొక చోట అంటాడు, తన పొరుగు వానిని చాటును దూషిస్తే. అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి, మూడో వ్యక్తి కోసం ఖచ్చితంగా మాట్లాడతారు. ఇద్దరు ఉన్నప్పుడు ఏం చేస్తారు? మూడో వ్యక్తి పలానా వాళ్ళు, పలానా అతను, పలానా ఆమె, లేదా పలానా వాళ్ళు ఇలాగంట అలాగంట అని ఎవరి కోసం మాట్లాడతారు? అంటే వాళ్ళ గురించి మంచిగా మాట్లాడుకుంటే పర్వాలేదు, కానీ చెడ్డగా మాత్రం మాట్లాడకూడదు. మీరు ఎదిగినటువంటి దేవుని పిల్లలైతే ఏ వ్యక్తిలోనైనా లోపం ఉంటే ఏం చేయాలంటే, తప్పు ఉంటే ముఖం మీదే చెప్పాలి, అలాగే మంచి ఉంటే చాటును పొగడాలి. హల్లెలూయా.
ఎందుకంటే తప్పును ముఖం మీద చెప్పినప్పుడు వాళ్ళు దిద్దుబాటు చేసుకుంటారు. అదే మనిషిని ముఖం మీద పొగిడితే కొన్నిసార్లు పొగడతలను పాడు చేస్తాయి. అందుకే పొగిడేటప్పుడేమో చాటును పొగడాలి, హెచ్చరించేటప్పుడేమో ముఖం మీదే హెచ్చరించాలి. ఎందుకంటే చాటున పొరుగు వారిని గురించి సనిగితే లేదా చెడ్డగా చెప్పుకుంటే అది దేవునికి నచ్చట్లేదన్నమాట. మారు మనసు అంటే ఏంటో కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. అలాగే గలతీయులకు రాస్తున్నటువంటి పత్రిక 5వ అధ్యాయము, ఈ 5వ అధ్యాయంలో 19వ వచనం మనం చదువుకున్నప్పుడు శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అని ఇక్కడ ఈ 21వ వచనం వరకు మనం చదువుకున్నాం. అంటే మారు మనసు అని అంటే ఈ శరీర కార్యాలను విడిచిపెట్టేయాలి. శరీర కార్యాలను విడిచిపెట్టేయాలి. వీటిలో ఏమున్నాయి? అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అవేవనగా ఒకటి జారత్వం, అంటే పెండ్లి కాకుండా ఏ పురుషుడైనా ఏ స్త్రీ అంటే ఏ యవనస్తుడైనా జారిపోతే ఆ జారిపోయాడండి, జారిపోయింది అంటారు. ఇది జారత్వం. అపవిత్రత, ఏమండి? అపవిత్రత, పాన్పారకు, గోట్కాలు, ఆ గడ్డి ఈ గడ్డి అడ్డమైన గడ్డి నవలేసి తమ్మును తాము అపవిత్రపరచుకోవటం, అపవిత్రత. అలాగే కామకత్వము, అంటే చెత్త చాలని బట్టలు వేసుకున్న సినిమాలు చూసి సులుగార్చుకుంటా ఈహిహి అనుకుంటా, అంటే కామంతో కూడినటువంటి ఆలోచనలతో ఉంటే అది దేహం దేవునికి ఆలయంగా ఉండటం కోసం చేశాడు. దెయ్యానికి నిలయంగా దీన్ని చేస్తే ఈ కామకత్వపు ఆలోచనతో ఉంటే ఇది ఉండకుండా ఉండాలి అనే దేవుడు ఒక పవిత్రమైనటువంటి బంధాన్ని, వివాహ బంధాన్ని పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి కామకత్వము, విగ్రహారాధన అంటే సృష్టికర్తను పక్కన పెట్టేసి సృష్టమును పూజించడం. ఏమండి? సృష్టిలో ఎగిరే పక్షులు, ప్రాకే పురుగులు, ఇంకా వేటినో చెట్టు దేవుడని వీటిని పూజించడం. కాబట్టి విగ్రహారాధన. అలాగే ఒక వ్యక్తి విగ్రహారాధన అంటే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, ఇందాక మనం చదువుకున్న వాక్యంలో, ధనాపేక్ష అనే విగ్రహారాధన అంటాడు. అంటే ఒక వ్యక్తి దేన్ని ఎక్కువ ప్రేమిస్తాడో అదే తన జీవితంలో విగ్రహం. కాబట్టి ఆ తర్వాత అవిచారము అంటే భార్య భర్తలు కలిసి ఉండటం అది తప్పు కాదు, కానీ దాన్ని మించి భర్తను విడిచి పరస్త్రీతో, భార్యను విడిచి పరపురుషునితో ఉంటే అది అవిచారం అయిపోతుంది, లేదా వ్యభిచారం అయిపోతూ ఉంది. కాబట్టి ఇది శరీర కార్యాల్లో ఒకటి. అలాగే ద్వేషములు, ఇతరులు మరికొన్ని ఏంటంటే ద్వేషం చేసుకోవటం సులువుగా. నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వు అలాగా ఇలా ద్వేషం చేసుకోవటం. ద్వేషములు, కలహములు, మత్సర్ అంటే ఇతరులను చూసి ఓర్చలేకుండా ఉండటం. చూడు, అది కొనేసుకున్నారు, ఇది కొనేసుకున్నారు, అది సంపాదించేస్తున్నారు, ఇది సంపాదించేస్తున్నారు. మత్సరం, క్రోధముల గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. కక్షలు, భేదములు, విమతములు, ఇలాగ అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు. అలో ఒక అతను అడిగాడు, బైబిల్లో సినిమాలు చూడొద్దని ఉందా? ఇక్కడ వాక్యంలో రాయబడింది అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఏంటి? సినిమాలే. కాబట్టి ఏంటంటే సినిమా సగం బట్టలు వేసుకొని ఈ గొడవలు ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. కాబట్టి అల్లరితో కూడిన ఆటపాటల జోలికి దేవుని పిల్లలు పోకూడదు. ఈనాడు క్రైస్తవులు కూడా సినిమా హాల్కి వెళ్ళకుండా, ఒకవేళ ఇంట్లో టీవీలో చూస్తున్నారనుకోండి, అది కూడా టీవీ ముందు కూడా లేకుండా సెల్ ఫోన్లో చూస్తూ కూర్చున్నారనుకోండి, ఏది ఎలాగూ ఉన్నా దేవుని ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. వాక్యం చూడటం, న్యూస్ చూడటం, కొన్ని ఇంపార్టెంట్ వేరేగా ఉపయోగకరమైన వాటికి ఉపయోగించుకోవటం పర్వాలేదు. ఒక ఆయన అన్నాడు, సి అంటే సిగ్గులేందని, సినిమా, నీ అంటే నీతి లేనిదని, మా అంటే మానవత్వం లేనిదని.
మా అంటే అంతా మాయ, కాసేపు నీ డబ్బులకి గుడి సున్నా చుట్టడానికి అదొక మాయ. పైగా టైం వేస్ట్ దెయ్యం. అది ఏ దెయ్యం? టైం వేస్ట్ దెయ్యం. ఈ వీటితో ఎవరైతే ఎక్కువగా గడుపుతారో వాళ్ళ టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళ టైం వేస్ట్ అయిపోద్ది, ఏది సాధించలేరు. దానికి బానిస. ఏంటంటే ఒక త్రాగుబోతు త్రాగుడికి ఎలా బానిస అయిపోయాడో వాటికి బానిసలు అయిపోయాడు. అందుకే ఏంటంటే అల్లరితో కూడిన ఆటపాటలు. ఉదాహరణకు ఇప్పుడంటే చేతిలోకి సెల్ ఫోన్ వచ్చేసింది, లేదా ఇంట్లో టీవీలో వచ్చేసినాయి. సినిమా అంటే ఏముంటుంది? సినిమా అంటే ఏముంటుంది? లోకంలో జరిగే చూపిస్తారు వాళ్ళను, అవును కదా. దానికి కొన్ని అది ఇది అన్నీ యాడ్ చేస్తారు. తర్వాత ఒక ఆయన ఇలా అన్నాడు, ఒరే చిన్నడా పెద్దడా కూతురా రా సినిమాకి వెళ్దాం. కుటుంబం అంతా వెళ్తారు, ఒకే చోట కూర్చుంటారు. ఆ సినిమాలో ఏ రేపు సీనో వస్తుంది. వీళ్ళు అందరూ కూర్చుని ఒకే చోట కూర్చుని ఫ్యామిలీ అంతా ఏం చూస్తున్నారు? ఒక చూడకూడని దృశ్యాన్ని చూస్తున్నారు. ఇది గర్వింపదగ్గ విషయమా, సిగ్గుపడవలసిన విషయమా? అసలు దేవుడిచ్చిన జ్ఞానంతో ఆలోచన చేసాం అనుకోండి, గర్వపడదగ్గ విషయమా, సిగ్గుపడవలసిన విషయమా? సిగ్గుపడవలసిన విషయం. ఏ పిల్లలు ఏమనుకుంటారంటే, అక్క చెల్లి అమ్మా నా డైరెక్ట్గా చెప్పలేక మనకి ఇలా చూపిస్తున్నారా, అంతేకాదు వీళ్ళు భావించుకోవాల్సింది. ఈనాడు సినిమాలు చూసి అందరూ చెడిపోతున్నారు. యవనస్తులు పాడైపోతావు. నేను 2వ మీటర్ దగ్గరే ఉన్నాను. మారు మనసు. హల్లెలూయా. అల్లరితో కూడిన ఆట ఉంటుందా? ఆట ఉంటుందా? పాట ఉంటుంది. ఎక్కడ? సినిమాల్లో. ఆట పాట లేకపోతే సినిమా కాదు. అందుకే కదా పరిగెట్టేది జనం. అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా, మరుగు లేకుండా, మబ్బి పెట్టకుండా, కన్ఫ్యూజ్లో పెట్టకుండా స్పష్టంగా చెప్తున్నాడంట ఆయన. హల్లెలూయా. యవనస్తులు ఎలా ఉన్నారు మీరు? జాగ్రత్త, ఏం బాలేదు. ఇంటర్నెట్ సౌకర్యం దగ్గరకు వచ్చి దేవునికి ఇచ్చినటువంటి ఆ యంత్రమైనా, కంప్యూటర్ అయినా, సెల్ ఫోన్ అయినా, ఇంకొకటైనా, కానీ దాన్ని సరిగా ఉపయోగించుకోలేదా? ఎక్కడికి దారి తీస్తుంది? అది దేవుని నుంచి వేరు చేసి నిత్య జీవంలోనికి వెళ్లకుండా చేసేస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో దైవజనుడైన పౌలు, మనం పోరాడునది శరీరులతో కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో అన్నాడు ఒక ఆయన. దేనితో? ఆకాశ మండలం ముందున్న ఈ దెయ్యాలు ఈ ఇంటర్నెట్ ద్వారా, ఈ టీవీ కేబుల్ ద్వారా, ఈ సిగ్నల్ ద్వారా ఎక్కడికి వస్తాయి? ఎక్కడికి వస్తాయి? సెల్ ఫోన్లోకి వస్తాయి, టీవీలోకి వస్తాయి, కంప్యూటర్లోకి వస్తాయి. ఈహిహిహి నువ్వు ఇక్కడ ఈహిహిహి అనుకుని అక్కడ కూర్చున్నావు అనుకో, నీ కళ్ళలో నుంచి నీ బాడీలోకి ప్రవేశిస్తాయి. ఇది ప్రభువే చెప్పిన మాట. నీ కన్ను చెడిపోయిందా, నీ దేహం అంతా చెడిపోతూ ఉంది. ఎందుకంటే మనకు ఒక గురి ఉంది, ఒక గమ్యం ఉంది. అందుకే మారు మనసు గురించి ఎంత టైము ఆ ఒక్క చోట ఆగి దానిని చెప్పవలసి వస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్త, చాలా డేంజర్, చాలా ప్రమాదకరమైన కాలంలో మనం ఉన్నాం. అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వస్తాయని దైవజనుడు ఎప్పుడో చెప్పాడు. కానీ ఇప్పుడు మనం ఉన్నది ఈ కాలం అపాయకరమైన కాలం, అంత్య దినాలు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఏం చేయాలి? మారు మనసు, జాగ్రత్త. మన గురి రేపు దేవుని రాజ్యం. అక్కడికి వెళ్ళాలంటే నిన్ను నువ్వు కాపాడుకోవాలి, నీ చుట్టూ ఉన్నవారిని కాపాడాలి, ఇంకా నువ్వు నడవాలి, అనేకులు నడిపించాలి. ప్రైజ్ ది లార్డ్. 3వ మెట్టు అపోస్తల కార్యము 2వ అధ్యాయము 38వ వచనంలో పేతురు గారు, మీలో ప్రతివాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. ఆగండి ఒకసారి. 3వ మెట్టు ఏంటంటే బాప్తిస్మం. ఇక్కడ బాప్తిస్మం లేకుండా ఎవరున్నారు?
బాప్తిస్మం లేకుండా ఈ మెట్టు ఎక్కాలి, బాప్తిస్మం అనే మెట్టు. ఎందుకు బాప్తిస్మం? కొన్ని మాటలు చెప్తాను. మత్తయి సువార్తలో 3వ అధ్యాయము, బాప్తిస్మం ఇచ్చే యోహాను యొర్దాను నదిలో ఆయన బాప్తిస్మం ఇస్తూ ఉన్నారు. బాప్తిస్మం ఇస్తూ ఉంటే అనేక మంది, చాలామంది గుంపులుగా ఆయన బోధ విని మారు మనసు పొంది బాప్తిస్మం పొందుతూ ఉన్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా యోహాను దగ్గరకు వచ్చారు. చూడండి, 3వ అధ్యాయం 13వ వచనం నుంచి చూస్తే, ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. గాని యేసు ఇప్పటికీ కానేమో నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది. బాప్తిస్మము అంటే యేసు ప్రభువారు దేవుడైనప్పటికీ కూడా ఆయన బాప్తిస్మం పొందడానికి వచ్చారు. అంటే ఆయన శరీరంతో ఈ భూమి మీదకి వచ్చారు కనుక నీతి యావత్తు ఇలాగూ జరిగించుట మనకు తగి ఉన్నది. అంటే బాప్తిస్మం అంటే దేవుని నీతిని నెరవేర్చుట. చెప్పండి, బాప్తిస్మం అంటే ఏంటి? దేవుని నీతిని నెరవేర్చుట. దేవుడై ఉండి ఆయనే బాప్తిస్మం పొందారంటే మనకు అవసరమా కాదా? అవసరం. ఇంకా బాప్తిస్మం ఎందుకు అని అంటే, మత్తయి ఆ యొక్క అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో మనం చదువుకున్న వాక్యాన్ని, పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామంలో మీరు బాప్తిస్మం పొందండి అన్నాడు అక్కడ పేతురు గారు. ఎందుకు బాప్తిస్మం అంటే పాప క్షమాపణ కొరకు. చెప్పండి, పాప క్షమాపణ కొరకు బాప్తిస్మం ఎందుకు? పాప క్షమాపణ కొరకు. అలాగే అపోస్తల కార్యములు 22:16 ఇక్కడ అననీయ అనేటువంటి శిష్యుడు, అప్పుడు సౌలు అప్పుడే దర్శింపబడ్డాడు, ఇంకా పౌలుగా మారలేదు. దేవుని వెలుగును చూసి అతడు వెళ్తున్న వాహనం నుండి పడిపోయిన తర్వాత అననీయ అనేటువంటి శిష్యుడిని తన దగ్గరకు పంపించాడు ప్రభువారు. పంపిస్తే అననీయ కొన్ని మాటలు చెప్పి, ఆ చెప్పినటువంటి మాటలు ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు పౌలు. ఆయన సేవకుడిగా మారిన తర్వాత ఏమని చదవండి, నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకో. అంటే బాప్తిస్మం అంటే పాపములను కడిగి వేసుకొనుట. మునిగేశారు అనుకుంటారు కొందరు. మునిగేయటం కాదు, ఇది ఒక నిష్ట. నల్లబట్టలు వేసుకున్న వాళ్ళు 40 రోజులు నిష్టగా ఉంటారు. కానీ బాప్తిస్మం అంటే ఇది జీవితాంతం నిష్ట. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు బాప్తిస్మం? రేపు ఆ పైన రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఒక్కొక్క మెట్టు. మొదటి మెట్టు ఏంటి? నమ్మాలి. రెండవ మెట్టు ఏంటి? మారు మనసు పొందాలి. మూడవ మెట్టు ఏంటి? బాప్తిస్మం పొందాలి. ఎందుకని? దేవుడే మానవ రీతిగా వచ్చారు కనుక నీతి యావత్తు ఇలాగ జరగని అని ఆయన పొందారు. అలాగే మనం బాప్తిస్మం ద్వారా ఏం చేస్తున్నాం? పాపములను కడిగి వేసుకుంటూ ఉన్నాం. ఇంకొక విషయం చెప్తాను. ఇజ్రాయేలీలు ఐగుప్తులో బయలుదేరారు. వాళ్ళు కానానుకు ప్రయాణం చేస్తే 40 రోజుల ప్రయాణం, అంతే, 40 రోజులు. అయితే దేవుడు డైరెక్ట్ పంపించడం మానేసి ఏం చేశాడంటే చుట్టూదారి వైపు మళ్ళించాడంట, ఎర్ర సముద్రం వైపు మళ్ళించాడంట. ఎందుకు చుట్టూదారి వైపు మళ్ళించాడంటే దేవుడు ఆయన ఏది చేసినా తన ప్రజలను శ్రమ పెట్టాలని కోరుకోడు, కానీ దాని వెనక ఏదో ఒక ప్రణాళిక ఉంటుంది. ఎందుకు చుట్టూదారి వైపు మళ్ళించాడంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, 1 కొరింథీ 10 మొదటి ప్రారంభం నుంచి చూడండి. సహోదరులారా, ఇదిగో మీ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అంటే కొరింథీ సంఘంతో దైవజనుడైన పౌలు విషయాలు చెప్తూ ఉన్నాడు. అవేవనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. ఎందుకు సముద్రంలో నడిచిపోయారు? ఇక్కడ అంటున్నాడు, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను, ఇదిగో అందరికీ ఒకేసారి సముద్రంలో బాప్తిస్మం ఇచ్చేసాడంట దేవుడు. ఎందుకంటే 40 లక్షల మంది ప్రజలు
ఆయన చుట్టూదారి మళ్ళించాడంటే ఏదో అక్కడ ఒక ప్రణాళిక ఉంది ఆయనకు. ఎందుకు నడిపించాడు అంటే మేఘం క్రిందను సముద్రంలోను దైవజనుని బట్టి వాళ్ళు ఏం చేశారంటే వారందరూ బాప్తిస్మం పొందిరి. అంటే ఆయన డైరెక్ట్ నడిపించేయచ్చు, అంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. హల్లెలూయా. అలాగే నోవాహు వాడ గురించి కూడా మనకు తెలుసు కదా. నోవాహు వాడలు ఎంతమంది ఉన్నారు? మొత్తం 80. ప్రైజ్ ది లార్డ్. ఎలాగ రక్షింపడ్డారు వాళ్ళు? దేని ద్వారా రక్షింపబడ్డారు? నీటి ద్వారా రక్షింపబడ్డారు. దేని ద్వారా? వాళ్ళందరూ వాడెక్కేశారు. నీరేం చేసింది? వాడనే అలాగూ తేలదీసింది. నీటి ద్వారా రక్షింపబడ్డారు. చూడండి, నీటి ద్వారా వారు రక్షింపబడి ఇది బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉన్నది అంటాడు. అపోస్తల కార్యములు 2:38 పేతురుగా చెప్పిన మాట, మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామమున పాప క్షమాపణ కొరకు బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అంటే 4వది ఏంటంటే దేవుని ఆత్మచేత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నింపబడాలి. పరిశుద్ధాత్మను ఖచ్చితంగా ప్రతివారు నింపబడాలి. ఎందుకంటే ఈనాడు చాలామంది ఆత్మ ఉన్నాడు అని ఒప్పుకుంటున్నారు, కానీ అలాగే పరిశుద్ధాత్మ ఆయన ఒక అల్లరని ఆరాధనలో వ్యక్తిగత ప్రార్థనలో మనం ఎక్కువగా ఆయనతో సహవాసం చేస్తే, ఆయనతో కనెక్ట్ అయిన పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఆయన తన శక్తితో తన ప్రజలను నింపుతాడు. ఆమె అంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందినప్పుడు సూచన ఏంటంటే క్రొత్త భాషలు. ప్రైజ్ ది లార్డ్. ఈనాడు చాలా సంఘాల్లో చాలామంది పరిశుద్ధాత్మ అంటే ఎరగని వారు ఉన్నారు. అలాగే పరిశుద్ధాత్మను ఒప్పుకుంటారు, కానీ ఆ నడిపింపు లేదంటే ఆత్మను పొందటం అనేది లేదు. దైవజనుడైన పౌలు ఆయన వెళుతున్నటువంటి ప్రాంతాల్లో ఆయన ఒక ప్రశ్న అడుగుతూ ఉండేవాడు. చూడండి, అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో ఆయన ఎఫెసు అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఎఫెసు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కొందరు ఒక సంఘాన్ని చూశాడు. ఆ సంఘాన్ని ఒక మాట అడిగాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా? అడిగేవానికి ఆయన ఏం చేస్తాడంటే ఆయన తన ఆత్మను ఇస్తాడు. ఇంతవరకు మనం చెప్పుకున్నామే శరీర కార్యాలు. ఈ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఏం చేస్తాడంటే ఆయన సత్యంలో నుండి సర్వసత్యంలో నడిపిస్తూ, పరిశుద్ధతలో నుండి అధిక పరిశుద్ధతలో నడిపిస్తూ ఆయన మనను సంపూర్ణంగా సిద్ధం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వాక్యమైతే మనం విన్నామో ఆ వాక్యాన్ని మరల పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మనలో ఉండి తిరిగి మనకు బోధిస్తూ ఉంటాడు. వాక్యం చెప్తుంది, ఆయన మిమ్మును సత్యములో నుండి సర్వసత్యంలో నడిపిస్తాడు. సత్యం ఏంటి? యోహాను సువార్త 17:17 ప్రకారంగా నీ వాక్యమే సత్యం. అక్కడ ఉంది, నీ వాక్యమే సత్యం. మరి సర్వసత్యం ఏంటి అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నీవు విన్న వాక్యాన్ని ఒకవేళ వంకర చూపులు టెంకర చూపులు పిల్లగల చూస్తుంటే దేవునికి అయిష్టమని ఏదన్నా చేద్దామన్న ఆలోచన మైండ్లోకి వస్తే హై జాగ్రత్త, నీ దృష్టి సరిది ఉంచు. ఏంటి ఆ చూపులేంటి, ఆలోచనలేంటి? నీ ఆలోచనలు పవిత్రంగా ఉండని అని లోపలుండి ఆయన వ్యక్తిగతంగా మనల్ని గద్దిస్తూ ఉంటాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? ఇందాక చెప్పుకున్నామే, కామ క్రోధ లోభం మదమత్సరాలు వీటిపై మనకు విజయాన్ని ఇస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎలాగో నడవాలో మనం బోధించిన సంగతులు మనకు తెలియజేస్తూ ఉంటాడు. అంతేకాదు కొన్ని సమయాల్లో భయంపు పడుతున్నటువంటి ధైర్యం చెడిపోతున్నటువంటి సమయాల్లో కూడా ఆయన మనలో ఉండి భయపడకో నేనున్నానని చెప్తాడు. ఆయన మనకు ధైర్యం ఇస్తాడు. హల్లెలూయా. గలతీయులకు రాసినటువంటి పత్రిక మనం 5వ అధ్యాయము 19వ వచనం నుంచి ఇందాక 21వ వచనం వరకు శరీర కార్యాల గురించి చదువుకున్నాం. అయితే ఒక వ్యక్తిలోనికి పరిశుద్ధాత్ముడు వస్తే ఆయన ఆత్మను పొందినప్పుడు జరిగే కార్యాలు ఏంటో 22వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ వ్రాయబడింది, ఆత్మ ఫలమేమనగా అంటే ఒక వ్యక్తి దేవుని ఆత్మను పొందినప్పుడు అతడు ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉంటాడు. ద్వేషించడు, ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమిస్తాడు. ఎందుకంటే లోపల ఆ వ్యక్తి పొందిన ఆత్మ ఏం చేస్తాడంటే ఆ విధమైనటువంటి ఆ గుణాలు, పరిశుద్ధాత్మ గుణాలు ఏంటంటే శత్రువులను సహితం ప్రేమించే ఆ మనసు దయచేస్తాడు ఆయన. ఆత్మ ఫలమేమనగా చదవండి, ప్రేమ. అంటే శ్రమల్లో కూడా సంతోషించగలుగుతారు, కష్టాల్లో కూడా సంతోషించగలుగుతారు. అది ఎప్పుడూ దేవుని పిల్లలు
సంతోషంగా ఉంటారు. హల్లెలూయా. అది చికెన్ బిర్యానీని బట్టి వచ్చే సంతోషం కాదు, క్రొత్త బట్టలు కొనుక్కుంటే వచ్చే సంతోషం కాదు, లేదంటే ఏదో ఒక అందరికంటే ఒక ఐఫోన్ కొన్నటువంటి కొంటే వచ్చే సంతోషం కూడా కాదు. మరి ఇదేంటంటే పరిశుద్ధాత్మ ద్వారా కలిగే సంతోషం. అందుకే ఆ ఆత్మఫలం ఏమనగా సంతోషము, సమాధానం. అందరితో సమాధానంగా ఉంటాం, మనల్ని మనం తగ్గించుకుంటాం. ఒకప్పుడు దాని గుమ్మాలు అడిగెడతానా, ఆడితో మాట్లాడతానా, నా కంఠంలో ప్రాణం ఉండగా అసలు వాళ్ళతో మాట్లాడుతానా ఏముంది, పట్టుదల ఉంది. కానీ ఇప్పుడు దేవుని ఆత్మ లోపలికి వస్తే ఏమొచ్చేసింది, అందరితో సమాధానం. హల్లెలూయా. ఇదేంటి, ఆవిడైనా ఈవిడి, అతనేనా ఇతను. ఒకప్పుడు పొగరబోతులాగా ఉండేవారు, అందరితో సమాధానంగా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది అబ్బాయి మార్పు? అది పరిశుద్ధాత్మ లోపల ఉండి కలిగించిన మార్పు. సమాధానము. దీర్ఘశాంతం అంటే ఏమా, దీర్ఘశాంతం. కొంతమందికి సహనం ఉంటుంది, శాంతం ఉంటుంది, కానీ ఇంకా 2-3 సార్లు 2 మాట్లాడేసరికి నేనేంటో తెలుసా, ఊరుకుంటున్నాను అనుకుంటున్నావా అనుకుని ఎగిరిపోతూ ఉంటారు వాళ్ళు. అంటే ఏ శాంతం లేదు, దీర్ఘశాంతం లేదు. మరి దీర్ఘశాంతం అంటే ఏంటి? ఎక్కువగా సహించుకోవటం. హల్లెలూయా. ఆ దీర్ఘశాంతము, దయాళత్వము అంటే దయగా మాట్లాడటం, మంచితనం, మంచిగా ఉండటం. తర్వాత విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా నాకు మేలు చేస్తాడు, నన్ను విడిచిపెట్టాడు, నేను ఒకవేళ ఇప్పుడు పడిపోయినటువంటి స్థితిలో ఉన్నా లేస్తాను, నేను జయిస్తాను, నా ప్రభువు నాతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం. నా దేవుడు నన్ను శ్రమలకు అప్పగించడు, నా దేవుడు నన్ను శ్రమల పాలు చేయడు, ఆయన నా దేవుడు అపజయాలకు అప్పగించడు, నా దేవుడు అనారోగ్యానికి అప్పగించడు, ఆయన నాకు ఖచ్చితంగా విజయాన్ని దయచేస్తాడు అని విశ్వాసం ఉంచడం. విశ్వాసం. ఏమండి, సాత్వికం. ఇందాక చెప్పుకున్న ఒక సాత్వికుడు ఎవరు? మోషే. తర్వాత యేసయ్య అన్నారు, నేను మిక్కిలి సాత్వికుడిని గనక నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. అంటే మనల్ని కూడా ఎలాగ ఉండమంటున్నారు ఆయన? సాత్వికము. సాత్వికం అంటే సహించుకునుట. ఎవరేమన్నా వెంటనే ఎగిరెగిరి పడకుండా ఎక్కువ సహించుకున్నాడు. సాత్వికము, అసానిగ్రహం. ఆశలకి ఏముండాలి? కొంతమంది స్త్రీలు మార్కెట్కి వెళ్ళారు అనుకోండి, రంగురంగు డబ్బాలన్నీ కనపడితే చాలా అవసరం లేకపోయినా కొనేస్తారు. కొందరు అవసరాన్ని బట్టి కొనుక్కోవచ్చు, కానీ అవసరం లేకపోయినా వాళ్ళ కొన్నారు నీళ్ళ కొంటారు, ఆ పక్క వాళ్ళు ఏదో కొనుక్కున్నారు నీళ్ళ కొనుక్కుంటారు. ఆ రంగురంగుల డబ్బాలు, మోడర్న్ డబ్బాలు, ఏదైనా ప్లాస్టిక్ సామాన్లు అది ఇది కనపడినప్పుడు అవసరం లేకపోయినా కొనేస్తున్నారంటే వాళ్ళకి ఏం లేదు, ఆశా నిగ్రహం లేదు. ఎవరో కొనేసారు సెల్ ఫోన్, పెద్ద ఫోన్, నేను కొనేయాలనుకుంటే ఏం లేదు, అవసరాన్ని బట్టి కొనుక్కోవచ్చు, కానీ అవసరం లేకుండా కొంటున్నారంటే వాళ్ళకేం లేదు, ఆశా నిగ్రహం లేదు. వాళ్ళు ఎవరో పెద్ద ఫ్రిడ్జ్, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అంట, ఆ ఫ్రిడ్జ్ అంటే మనకు అవసరం లేకపోయినా మనకు అవసరమైనంత కొనుక్కోవచ్చు, కానీ దానికి మించి వెళ్ళిపోతున్నామంటే ఏం లేదు, ఆస్తులకు నిగ్రహం లేదు. అంటే ఒకవేళ వీళ్ళ ప్రభువుని ఎరిగి ఆశా నిగ్రహం లేదంటే వీళ్ళు ఆత్మఫలం లేదు. ఆత్మఫలం లేదంటే ఎవరు లేరు? పరిశుద్ధాత్మ లేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. టైం అయిపోయింది. ఎన్ని విషయాలు చెప్పాను? ఎక్కవలసిన మెట్లు: 1 నమ్మాలి, 2 మారు మనసు, 3 బాప్తిస్మం, 4 ఆత్మను పొందాలి ఖచ్చితంగా, అప్పుడే శక్తివంతులుగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది సేవకులు సేవ చేస్తున్నారు. యేసు ప్రభు ఏమన్నారో తెలుసా? మీరు పైనుంచి శక్తిని పొందితేనే కానీ అసలు యెరూషలేము నుంచి కదలొద్దన్నారు. ఎవరిని? తన శిష్యులని. ఈరోజు ఆత్మ లేకుండా అడబడి ఆర్భాటం టెక్కుట్టి మరాలు చేసి చాలామంది సేవ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాక్య ప్రకారంగా ప్రభువు చెప్పిన మాట ప్రకారంగా అయితే ఆత్మను పొందితేనే కానీ సేవకి వెళ్ళొద్దని చెప్పారు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సమయం అయిపోయింది. ఇంకా ఎక్కవలసిన కొన్ని మెట్లు ఉన్నాయి. దేవుని చిత్తం మీద మరలా ప్రభు ప్రేరేపించినప్పుడు మరోసారి వచ్చేవారం ఐక్యారాధన, వచ్చేవారం కానీ లేదా నెక్స్ట్ కానీ తెలుసుకుందాం. ప్రభు ఈ మాటలు మన ఇంట్లో దీవించునుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు యేసు రక్తమే చేయ, ప్రభు యేసు రక్తమే చేయ, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆశీర్వాదం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఆయన వారందరికీ తోడై నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మీ మీద ప్రకాశింపజేసి తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపజేయునుగాక. ఆమేన్.
ఆమేన్. అందరికీ వందనాలు.